హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగదీష్. మీరు చూస్తున్నారు జేడీ ఎలక్ట్రికల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం సామ్సంగ్ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అయితే అన్బాక్స్ చేసి దాని డెమో అన్నది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముందుగా అయితే మనం దీని సీల్ అన్నది బ్రేక్ చేసి కట్స్ అన్నది రిమూవ్ చేసుకోవాలి. తర్వాత దాని కవర్ అన్నది రిమూవ్ చేసి ఫైనల్గా మనం బాక్స్ అన్నది రిమూవ్ చేస్తాం. ఇప్పుడైతే దానికి ఉన్న వారంటీ పేపర్స్ అండ్ ఎక్స్ట్రా పేపర్స్, మాన్యువల్ పేపర్స్ అన్నీ కూడా మనం నీట్గా కస్టమర్కి అయితే ఇచ్చేవాలి. దాని తర్వాత దీనికి ఉన్న డ్రైన్ పైప్ అయితే తీసుకొని డ్రైన్ పైప్ ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దానికి ఉన్న బేసిక్ ఇన్ఫర్మేషన్, బటన్స్ అవి ఎలా యూజ్ చేయాలన్నది డెమో అన్నది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మనం పవర్ సప్లై అన్నది ఇచ్చి దాని వర్కింగ్ కండిషన్ అన్నది కస్టమర్కి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వాషింగ్ మిషన్ యొక్క రైట్ సైడ్ స్పిన్ మోటార్ దగ్గర ఉన్న సీల్ అయితే బ్రేక్ చేస్తున్నాం. అది బ్రేక్ చేసి దాని క్యాప్ అన్నది ఓపెన్ చేసి చూద్దాం. దాని క్యాప్ ఓపెన్ చేస్తే మనకు లోపల ఒక నెట్ అన్నది కనిపిస్తుంది. ఆ నెట్ దేనికోసం అంటే మనం బట్టలు అన్నది అంటే కొన్ని హాఫ్ పట్టచ్చు, లేదంటే ఫుల్గా వేయచ్చు. బట్ట వేసిన తర్వాత ఆ నెట్ అన్నది లాక్ చేసుకుంటే బట్టలు తిరిగే స్పీడ్కి పైన డోర్ మీదకి ఎగరకుండా దాని అన్నది లాక్ చేస్తుంది అనమాట. అంటే మనం తక్కువ బట్టలు వేస్తే అది లోపలికి లాక్ చేయాలి, ఎక్కువ బట్టలు వేసినప్పుడు పైకి లాక్ చేయాలి. ఏదేమైనా బట్టల మీదకి అది నెట్ అన్నది పెట్టేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ డోర్కి ఉన్న కవర్ అన్నది బ్రేక్ చేసి ఆ డోర్ కూడా ఫిట్ చేసేద్దాం. సెమీ ఆటోమేటిక్ డెమో అన్నది చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ దానికి వాష్ టైమర్ ఒకటి ఉంటుంది, డ్రైన్కి ఒక డ్రైన్ది నాబ్ ఒకటి ఉంటుంది అంతే. జస్ట్ లెఫ్ట్ రైట్ మూవింగ్. స్పిన్కి కూడా సేమ్ టైమర్ 5 మినిట్స్ నుంచి 1 మినిట్ నుంచి 5 మినిట్స్ వరకు స్పిన్ టైమర్ ఉంటుంది. అలాగే 1 to 15 మినిట్స్ వాష్ టైమర్ ఉంటుంది. చూద్దాం ఒకసారి దీనికి ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం డ్రైన్ పైప్ అన్నది తీస్తాం. ఒకటి డ్రైన్ పైప్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకొకటి ట్యాప్ కనెక్ట్ చేసుకుని వాషింగ్ మిషన్కి లాక్ చేసుకుంటే ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ ఓపెన్ చేసుకుని క్లోజ్ చేసుకోవాలి. ఇది ఫుల్ ఆటోమేటిక్ లాగా దీనికి కనెక్ట్ చేసుకుని ఆటోమేటిక్గా తీసుకోవడం అన్నది ఈ సిస్టమ్ అనేది దీనికి ఉండదు అనమాట. అందువల్ల ఇది సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అని అంటాం. అయితే ఆ పైపు మనకు ట్యాప్ ఆప్షన్ ఉంది అంటే ఆ పైప్ కనెక్ట్ చేసుకోవాలి, లేదంటే నార్మల్గా బకెట్తో కానీ బిన్తో కానీ వాటర్ పోసుకుంటే సరిపోద్ది. ఇప్పుడైతే మనం బ్యాక్కి వాషింగ్ మిషన్ని మూమెంట్ చేసి దానికి ఉన్న డ్రైన్ పైప్ అయితే ఫిక్స్ చేసి దానికి ఉన్న పైన స్ప్రింగ్ కనెక్టర్ అన్నది లాక్ చేసుకుంటా డ్రైన్ పైప్ టైట్గా పట్టుకుంటుంది. లీకేజెస్ కూడా ఏమీ ఉండకుండా ఉంటాయి. నెక్స్ట్ అక్కడ డ్రైన్ బుష్ దగ్గర ఏదన్నా కాయిన్స్ కానీ డస్ట్ కానీ ఏమన్నా ఉంటే అప్పుడప్పుడు క్యాప్ ఓపెన్ చేసుకుని క్లీన్ చేసుకుంటే మెయింటెనెన్స్ అన్నది బాగుంటుంది. మిషన్ కంప్లైంట్స్ అన్నవి చాలా రేర్గా ఉంటాయి అన్నమాట. ఓకే, డ్రైన్ పైప్ అయితే ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు మనం పవర్ కట్ అన్నది పెట్టి పవర్ ప్లగ్ ఆన్ చేసుకుని అప్పుడు వాషింగ్ మిషన్ ఆన్ చేసుకుందాం. ముందుగా అయితే పవర్ ప్లగ్ పవర్ పాయింట్ ఎక్స్టెన్షన్ బోర్డులో అయితే మనం పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, పవర్ ప్లగ్ అయితే పెట్టాం. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసుకుని దీని టైమింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటన్నది ఒకసారి చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, పవర్ అయితే ఆన్ చేసుకున్నాం. నెక్స్ట్ వాష్ టైమర్ చూద్దాం. ఫస్ట్ అయితే వాష్ టైమర్ చూస్తే మనకి 0 to 5 మినిట్స్, 10 మినిట్స్, అలాగే 15 మినిట్స్ వరకు కూడా దీని రేంజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అయితే మనం 5 మినిట్స్లో పెడదాం. 5 మినిట్స్లో పెడితే అది ఏమవుతుందంటే 5 మినిట్స్ అయ్యేసరికి ఆ నాబ్ అన్నది ఆటోమేటిక్గా 0కి వచ్చేస్తుంది. అలాగే 10 మినిట్స్కి పెట్టుకుంటే 10 మినిట్స్లో నాబ్ అన్నది 0కి వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం 5 మినిట్స్ పెట్టాం. డ్రమ్ అన్నది చూడొచ్చు. ఫ్లవర్ అన్నది దీంట్లో డ్రమ్ తిరగదు, ఓన్లీ ఫ్లవరే తిరుగుతుంది. అంటే వాష్ రిన్స్ మాత్రమే అవుతుంది. స్పిన్ సపరేట్గా రైట్ సైడ్ ఉన్న మోటార్లో అయితే వేసుకోవాలి. చూడండి, ఇది లెఫ్ట్ సైడ్ ఒకసారి రైట్ సైడ్ ఒకసారి తిరుగుతుంది. వాటర్ మనం బట్టలు క్వాంటిటీని బట్టి మనం వాటర్ అన్నది వేసుకోవాలి. దాన్ని బట్టి అప్పుడు వాష్ రిన్స్ కూడా అదే అవుతుంది అన్నమాట, మనం పెట్టుకున్న టైమింగ్ బట్టి. చూడండి, లెఫ్ట్ రైట్ అయితే తిరుగుతుంది డ్రమ్ అన్నది, ఫ్లవర్ అన్నది. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫిల్టర్ అన్నది ఉంటుంది. ఇందులో దారాలు, కాయిన్స్, చిన్న డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే ఆ ఫిల్టర్ దగ్గర అన్నవి స్టక్ అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఆ ఫిల్టర్ అన్నది ఓపెన్ చేసి మనం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ప్రెస్ చేసి వెనక్కి లాగితే వచ్చేస్తుంది. మళ్ళీ ప్రెస్ చేసి లోపలికి పుష్ చేస్తే లాక్ అయిపోతుంది. ఓకే, చాలా ఈజీగా అయిపోద్ది. నెక్స్ట్ ఇది మీరు వాటర్ పడే
వేని చేంజ్ చేసుకోవడం అనమాట. అంటే ఎక్కువ వాటర్ పడాలి, తక్కువ వాటర్ పడాలి, అది నేను చెప్పాను కదా ఇందాక మీకు ట్యాప్ పాయింట్ ఉంటే కరెక్షన్ ఉంటుందని, దానికి చేంజెస్ కోసం అదైతే పెద్దగా యూజ్ ఉండదు. ఓకే, మనం ఇంకా స్పిన్ మోటార్ దగ్గరికి వచ్చేద్దాం. స్పిన్ మోటార్ దగ్గరికి వచ్చేస్తే ఈ స్పిన్ మోటార్ కవర్ అన్నది ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ డ్రైన్ దగ్గరికి వస్తే ఇది నార్మల్ పొజిషన్లో ఉండాలి. రైట్ సైడ్ డ్రైన్ అని ఉంటుంది కదా, రైట్ సైడ్ తిప్పగానే లోపల ఉన్న ఒక బుస్సుకి తాడు కట్టు ఉంటుంది. ఆ బుస్సులో ఓపెన్ అవ్వగానే ఇందులో ఉన్న వాటర్ అన్నది బయటకు వెళ్ళిపోద్ది. ఎప్పుడు వాష్ మోటార్లో ఉన్న బట్టలు వాషింగ్ అయిపోయిన తర్వాత మనం డ్రైన్ సెలెక్టర్ బటన్ డ్రైన్కి మార్చగానే వాటర్ అంతా బయటకు వెళ్ళిపోద్ది. అదే స్పిన్లో అయితే మనం సెలెక్టర్ బటన్ చేంజ్ చేసినా చేయకపోయినా వాటర్ అన్నది డైరెక్ట్గా స్పిన్ అవుతూ డైరెక్ట్గా వాటర్ అన్నది బయటకు వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, ఈ స్పిన్ టైం చూస్తే మనం 1 minute, 2 minutes, 3 minutes, 4, 5 అలాగే 0 to 5 minutes వరకు స్పిన్ టైం అన్నది ఉంది. మ్యాక్సిమం మనం 2-3 minutes లేదంటే మినిమం 1 minute పెట్టుకున్నా ఇది తిరిగే స్పీడ్కి బట్టలు అన్నవి డ్రై అయిపోతాయి. ఓకే, ఇప్పుడైతే మనం స్పిన్ మోటార్ అన్నది ఆన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ స్పిన్ మోటార్ ఆల్రెడీ ఆన్ చేసాం. స్పిన్ మోటార్ తిరుగుతుంది. అది కొత్త డోర్ ఓపెన్ చేసినప్పుడు బ్రేక్ అన్నది అప్లై అయిపోయి బ్రేక్ పడి డ్రమ్ అన్నది ఆగిపోద్ది అనమాట. మళ్ళీ డోర్ క్లోజ్ చేస్తే బ్రేక్ ఓపెన్ అవ్వి డ్రమ్ తిరుగుతుంది. ఎప్పుడు కూడా టైమర్ ఆన్లో ఉన్నప్పుడు డోర్ ఓపెన్ చేయకూడదు, ఎందుకంటే బ్రేక్ అప్లై అయితే మోటార్ హీట్ ఎక్కిపోద్ది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.